హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మిగండి. ఇది మామిడికాయ సీజన్ కాబట్టి చక్కగా పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి నిలవ పచ్చడండి. బాగుంటుంది. ఇది మనము బయట పెట్టుకుంటేనే దగ్గర దగ్గరగా ఒక 1 మంత్ వరకు వస్తుంది. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక కొంచెం ఎక్కువ రోజులు వస్తుందండి. దానికోసం ఏంటంటే పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక మ్యాంగో అండి, పచ్చిది గట్టిగా ఉన్న మ్యాంగో అయితే తీసుకోవాలన్నమాట. లేదంటే మన పచ్చడి పారైపోతుంది. అలాగే సోంపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసా. ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ కూడా వేయించుకోవాలి. సోంపు ఇవన్నీ కూడా అండి వేయించుకోవాలన్నమాట. మెజర్‌మెంట్ ఇప్పుడు చెప్తానండి. పావు కేజీకి ఎంత అనేది చూడండి. మన గిన్నె అయితే హీట్ అయిపోయింది కదా! దీనికోసం ఏంటంటే ఫస్ట్ మనం జీలకర్ర అనేదండి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలన్నమాట. జీలకర్ర అనేది 1 టేబుల్ స్పూను. అలాగే సోంపు అనేదేమో 3 టేబుల్ స్పూన్స్ అండి. ఆవాలేమో 2 టేబుల్ స్పూన్స్ అనమాట. మెంతులేమో 1 టేబుల్ స్పూన్ అండి. ఇదంతా కూడా పావు కేజీకి మెజర్మెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే లో ఫ్లేమ్‌లో చక్కగా మనం వేయించుకోనండి. చల్లారాక మనము పౌడర్ పెట్టుకోవాలన్నమాట. మంచిగా అండి లో ఫ్లేమ్‌లో చక్కగా మనం వేయించుకొని వీటిని చల్లారే వరకు పక్కన పెట్టుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. వేగితే బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుందన్నమాట. జస్ట్ ఇలానే మనం తినే వాటితోనే మన వైపు మనం ఎలా చేసుకుంటామో అలా అనమాట. కొంచెం సింపుల్‌గా. సోంపు అనేది ఏంటంటే అండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తదనమాట ఈ చట్నీకి. దానికోసమని సోంపు వేసాం. ఒకవేళ మీరు సోంపు వద్దనుకుంటే సోంపునైతే మీరు స్కిప్ చేసేయండి. ఇబ్బందేం లేదు. కొంచెం అదొక ఫ్లేవర్ కొంచెం యాడ్ అయ్యి బావుంటదనమాట సోంపు అనేది. దానికోసమని వేసానండి. అంతకు మించి ఏం లేదు. చూసారు కదా! మంచిగా వేగిపోయినాయి. సిమ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకైతే మనం వెయిట్ చేద్దామండి. ఇక్కడైతే ఒక విషయం చెప్పాలండి. మామిడికాయని ఏంటంటే శుభ్రంగా వాష్ చేసేసి ఒక పొడి గుడ్డతో కాటన్ క్లాత్‌తో శుభ్రంగా తుడిచేయాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా తొడిమలు తీసేసి చక్కగా తుడుచుకోవాలన్నమాట. వాష్ చేసి చక్కగా తుడుచుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టండి. లేదంటే మీరు ముందు వాష్ చేసాక కాసేపు ఎండలో పెట్టేసి ఆ తర్వాత తుడుచుకున్నా గానీ నీట్‌గా ఉంటది. ఇలా మనం ఇదిగోండి చక్కగా పూర్తిగా డ్రై అయిపోయినాయన్నమాట. ఇది. నేను చెప్పేది పావు కేజీ అండి. మీరు ఎక్కువ కావాలంటే అలా మీరు పావు కేజీ పెట్టుకొని ఫస్ట్ చూడండి బావుంటే తర్వాత దాన్ని బట్టి మనం మెజర్‌మెంట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి చక్కగా దీన్ని ఇప్పుడు మనము పౌడర్ చేసుకోవాలన్నమాట. అయితే ఏంటంటే అండి ఈ సోంపు అనేది ఒకవేళ మీకు నచ్చపోతే గనక సోంపుని స్కిప్ చేసేసి మిగిలినవి వేసుకోండి. కంపల్సరీగా సోంపు వేసుకోవాలనైతే లేదండి. నేను జస్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. మీకు ఏది వేసుకోవాలంటే అది వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం పౌడర్ లాగా. ఇదిగోండి మంచిగా మనం పౌడర్ చేసేసుకున్నాం. చూసారు కదా! చక్కగా ఈ పౌడర్ చేసుకున్నామండి. ఈ పౌడర్ నేనైతే ఒక గిన్నెలో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం ఆ మిక్సీలో వేసుకోవాలి కదా! అందుకని. ఆ పౌడర్‌ని ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అదే మిక్సీ జార్‌లో ఏంటంటే మనం ముందుగా పచ్చిమిర్చి, మ్యాంగో అనేవి చక్కగా ఆరబెట్టుకొని ఇట్లా చేసుకున్నాం కదండీ! వీటిని కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగండి జస్ట్ 1 పల్ప్, 2 పల్ప్స్ అట్లా ఇచ్చేసి తీసేసుకోవాలి. మెత్తగా అయితే అవ్వకూడదనమాట. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనమాట మిక్సీ జార్‌లో వేస్తున్నాను. చూడండి. తడి అనేది అస్సలు ఉండకూడదండి. కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని చేసుకోండి. మీ నిలువ ఉండాలంటే. లేదు 1 వీక్‌కి ఒక 10 డేస్‌కి అనుకుంటే గనక మీరు ఎలా అన్నా చేసుకున్న ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చనమాట. అలాగే మనం మ్యాంగోని కూడా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేద్దామండి. ఇదిగోండి ఇలా కట్ చేసిన మ్యాంగోస్ అనమాట. చూసారు కదా! ఇవి కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మనం మిక్సీని ఏంటంటే అండి మెత్తగా చేసుకోకూడదు. పలుకుగా చేసుకోవాలనమాట. అప్పుడే చట్నీ బావుంటది. యాక్చువల్‌గా ఏంటంటే పీసెస్ కట్ చేసి పెట్టుకుంటారండి. నేనేంటంటే కొంచెం మిక్సీ వేసి మనం చేసుకుందాం బావుంటదని చెప్పేసి కొంచెం మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను. ఇదిగోండి చక్కగా ఇట్లా పలుకు అనమాట. చూసారు కదా! మీకు కనిపిస్తుందా? మ్యాంగో కూడా కొంచెము, పచ్చిమిర్చి కూడా కొంచెం మనకేంటంటే తినటానికి కొంచెం తగులుతున్నట్టు అనమాట. దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఏంటంటే ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని కొంచెం గోరువెచ్చగున్నప్పుడు కలుపుకోవాలి. దానికోసం నేనేంటంటే అండి పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం నిల్వ ఉంచుకుంటాము. ఏ చట్నీకైనా గానీ మనము కొంచెం ఆయిల్ ఉంటే బావుంటుంది గాబట్టి మంచి ఆయిల్ పల్లి ఆయిల్ తీసుకున్నాను. టేస్ట్ కూడా బావుంటది. ఇదేంటంటే దగ్గరగా నేను 150 గ్రామ్స్ తీసుకున్నా అండి. కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలంటే గనక 200 గ్రామ్స్ అలా వేసుకోండి సరిపోతుంది. ఒకవేళ ఇప్పుడు కలిపేద్దామండి. సరిపోకపోతే మళ్ళీ మనం నూనె కాచుకొనైనా కలుపుకోవచ్చనమాట. ఇబ్బందేముండదు. అది. ఇలా నూనె కాగుతా ఉంటదండి. నూనె కాగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తా. చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపల మనం వేరే ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి ఒక బౌల్ తీసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్స్ చేసుకుంటానికి. ఫస్ట్ మనము మిక్స్ చేసుకున్న ఈ మామిడికాయి, అలాగే పచ్చిమిర్చి.
దీన్ని అయితే మనం బౌల్లో వేసేసుకుందామండి. అయితే ఇందులో ఏంటంటే అండి, ఒకవేళ ఎల్లిపాయ కూడా చాలా మంచిదండి. ఎల్లిపాయలు పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ కావాలంటే మీరు వేసుకోండి. నేనైతే వేయట్లేదనమాట. ఎల్లిపాయ ఏంటంటే మనం క్రష్ చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు, లేదంటే పీల్ ఆఫ్ చేసి ఇందులో కూడా మనం వేసుకొని కలుపుకోవచ్చు. మనం మామిడికాయ పచ్చడిలో ఎలా వేసుకుంటే అది ఊరి ఊరి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వేసుకుంటే, లేకపోతే లేదు. ఎందుకులే అనుకుంటే స్కిప్ చేసేద్దాం. ఇవ్వండి, చూసారు కదా అక్కడక్కడ చక్కగా ఇట్లా అనమాట. దీనికి ఏంటంటే ఫస్ట్ మనము పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి. కొద్దిగా మంచిగా పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకున్నాక ఇందులోకి కారం అనమాట. కారం కూడా మనం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి వేసాం కదా ఎందుకని అనుకోవచ్చండి. ఒకవేళ వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకోండి. లేదంటే కనుక కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. మన ప్లెయిన్ కారం అండి. మన పచ్చళ్ళకి వాడతాం కదా అదే కారం అనమాట. కొంచెం 1 టేబుల్ స్పూన్. ఎందుకంటే ఈ మిర్చి పులుపు ఇవంతా కూడా కొంచెం ఘాటుగా కావాలనుకుంటే మీరు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. లేదంటే కనుక అలా కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే బాగుంటుంది. చూడండి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. అలాగే ఆయిల్ కాగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మరి ఎక్కువ ఆయిల్ కాగితే బాగుండదు కదా. అలాగే మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మిక్స్ కూడా వేసుకోవాలి. మంచిగా మనకి ఫ్లేవర్ వచ్చేది అదే అనమాట. అలాగే సాల్ట్ మన రుచికి సరిపడినంత. ఇది దగ్గరగా సాల్ట్ ఎంత పడుతుందంటే అండి, పావు కేజీకి అయితే మనకి 3 టేబుల్ స్పూన్స్ అట్లా పడుతుంది అనమాట. అంతా వేసుకోండి. అలాగే ఇంగువ అండి. ఇంగువ అనేది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అనమాట. ఇంగువ అనేది కూడా బాగా టేస్ట్ వస్తుందండి దీనికి. ఎందుకంటే చక్కగా మనము పులిపేస్తున్నాం. అసలు చింతకాయ పచ్చడికి కానీ ఇట్లా మామిడికాయతో ఏదైనా చేసుకున్న దానికి ఇంగువ అనేది మనం యాడ్ చేసుకున్నామంటే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా మీరు వేసుకోండి. వేసాక దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ చెయ్యి అయితే పెట్టకూడదు కదండి, కొంచెం నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి పచ్చడి చక్కగా స్పూన్తోనే మనము ఇవన్నీ వీటికి పట్టేటట్టు చూడాలి. ఒకవేళ మీకు ఉప్పు కారం చూసుకోవాలంటే అండి ఒకసారి నోట్లో వేసుకున్నారంటే తెలుస్తుంది అనమాట. ఏదైనా తక్కువ అయితే మీరు వేసేసుకోండి. పూరి చాలా బాగుంటుందండి. చట్నీ వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా మంచి స్మెల్ కూడా వస్తుంది అసలు అరోమా అనేది. ఇంక ఇలా కలిపి పెట్టేసామండి. అదే చెప్పా కదా, మీరు ఎల్లిపాయలు అనుకోండి, ఇప్పుడు ఎల్లిపాయలు పీల్ ఆఫ్ చేసేసి ఇందులో వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి గోరువెచ్చని ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత అండి ఈ ఒక ప్రాసెస్ ఉంటుంది. దీన్ని మనము స్టోర్ చేసుకునే విధానము నేను అది చూపిస్తాను. మీకు ఒకవేళ నచ్చితే చేసుకోండి, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా మేము స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ ఉందని ఏం లేదండి, చక్క పీల్ చేస్తుంది. తినేటప్పుడు మనకి నిలువ ఉంటుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట. ఇలా ఉండాలి. దీనికి ఆయిల్ కూడా కొంచెం ఉంటేనే బాగుంటుంది అనమాట. మనం తినేటప్పుడు పుల్లగా కొంచెం కారంగా బాగుంటుందండి టేస్ట్. చట్నీ అయితే ట్రై చేయండి. చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా దీన్ని మనం స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకునే విధానం ఏంటంటే డైరెక్ట్గా మనం బాటిల్లో పెట్టుకోవచ్చండి. అయితే ఏంటంటే అండి మనం ఇప్పుడు చూపించే ఈ స్మోక్ స్టోరింగ్ పర్పస్ ఏంటంటే చట్నీ కొంచెం ఆ స్మోక్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఈ స్మోక్ చేసేటప్పుడు దాని మీద మనం ఏంటంటే ఇంగు వేసుకుంటే ఇంగు ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు అనమాట. కొంచెం త్వరగా అయిపోతుందిలే మనం నెయ్యి వేసుకుందామంటే మీరు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వద్దనుకుంటే ఇంగువ వేసుకోవచ్చు అనమాట. అదంతా మీ ఇష్టం అండి. చక్కగా నేను చూపిస్తున్నాను స్టోరింగ్ పర్పస్. అంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఇంకా ఇలా పెట్టుకున్నా కానీ ఇంకా రెగ్యులర్గా మన చట్నీలా ఉంటుందండి. మనం స్టోర్ చేసుకునే గాజు సీసా అనమాట. శుభ్రం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ హనీ బాటిల్స్ ఎక్కువ ఉంటాయండి నా దగ్గర. సో చట్నీలు అన్నీ కూడా నేను ఇంట్లోనే పెట్టుకుంటాను. అలాగే దానికోసం బొగ్గు చూసారు కదా, మనకి ఇంట్లో బొగ్గు దొరుకుతుంది. ఆ బొగ్గును అనమాట. దీన్ని మనము ఫస్ట్ కాల్చాలి కదా. దీన్ని అయితే మంచిగా నేను కాల్స్తున్నాను. మంచిగా రెడ్గా అవ్వాలన్నమాట. ఇదిగోండి ఇలా స్మోక్ బొగ్గు కాల్చేసాను. దీని మీద ఏంటంటే ఇప్పుడు కొంచెం మీరు నెయ్యి వేసుకుంటే మంచి పావు వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ వచ్చిన దాన్ని ఏంటంటే మనము ఈ బాటిల్తో ఫుల్గా ఇట్లా కవర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ స్మోక్ అంతా కూడా బాటిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా చేసుకున్నాం కదండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనము ఈ చట్నీని స్టోర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత పొగగా వస్తుందో. ఇందులోనే మనము మన చట్నీని స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకొని ఇంకా మూత పెట్టేస్తే ఈ స్మోక్ అంతా కూడా దాన్ని పట్టేస్తుందండి. అది నేను కొంచెం ఇనుపు పక్కన పెట్టేసి చూపిస్తాను తర్వాత. ఇదిగోండి చక్కగా ఈ బాటిల్లోకి అయితే నేను పెట్టేసాను అనమాట. ఇందాక చెప్పా కదా ఆ స్మోక్ ఉన్నప్పుడు పెట్టేసాను. చూసారా మన చట్నీ ఇంక ఇలా ఊరుతూ ఉంటుందండి. దీన్ని మనం బయట కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాలంటే మీరు కొంచెం బయట ఒక 3 days అయితే బయట ఉంచి
ఆ తర్వాత పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం ఈ మిరపకాయ అవి ఊరుతాయి అనమాట, బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే మనము మంచిగా మామిడికాయ పచ్చిమిర్చి చట్నీ అయితే పెట్టామండి. చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే చక్కగా ఎందులో అయినా తినొచ్చు అండి, చాలా అదిరిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, చక్కగా పచ్చి మామిడికాయతో అండి సింపుల్గా చేసా చట్నీ, స్టోరింగ్ పర్పస్ అనమాట. ఇది మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. లేదంటే కనుక మనం చక్కగా ఒక 1 వీక్ అలా కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ చేసి పెట్టుకోవచ్చు. రైస్కి బాగుంటుంది, దేనికైనా బాగుంటుందండి. అసలు వేడి వేడి అన్నంలో అయితే ఇంకా అద్భుతంలా ఉంటుంది అనమాట. ఇది మనం పప్పు వాటిలో కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.